విశ్రాంతి కాలములు వచ్చినట్లును వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది మారు మనసు నుండి తిరుగుడి తిరుగుడి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38లో చూద్దాం ఒకసారి. 38 పేతురు 37:8 చదువుతాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా మీరు 37వ వచనం మొదటి మాటలో హృదయములో నొచ్చుకొని అనే మాట అక్కడ ఉంది కదా. అక్కడ 1 అనే చిన్నగా సంఖ్య ఉంది. మీరు కింద మీరు చూస్తే మూల భాషలో పొడవబడి దాన్ని ఏమంటారంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళు వాక్యం విన్న వెంటనే మేము పాపులము, మాకు రక్షకుడు అవసరము, మాకు దేవుడు అవసరము, మాకు క్షమాపణ అవసరము. సో నేను పాపిని అని అర్థమైంది కాబట్టి నాకు ఇప్పుడు ఏ దిక్కు ఏ దివాన లేదు. నా పాపాలు నేను కడుగుకోలేను, నేను చేసిన దోషాలు నేను చేసిన పాపపు క్రియలు నా అంతటా నేను కడుక్కోలేను. ఎందుకంటే నేను మట్టి మనుషును, నాకు ఒక రక్షకుడు కావాలి. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నేను ఏం చేయాలి. ఈరోజు మనందరి ప్రశ్న ఏమై ఉండాలి, ఏమి అయి ఉన్నది అంటే నేనేం చేయాలి. వాట్ షుడ్ ఐ డూ, వాట్ మస్ట్ ఐ డూ, నేనేం చేయాలి. దేవుని బిడ్డ కావాలంటే, దేవుని రాజ్యంలో నేను ఉండాలంటే, దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఈ లోకంలో నేను బ్రతకాలంటే ఏం చేయాలి. 38వ వచనంలో చెప్తున్నాడు పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ అర్థమైంది మనకి ఏంటంటే మనకు రక్షణ కావాలి. రక్షణ కావాలంటే మనము పొడవబడాలి. ఈరోజు మన చర్చిలో పురుషులు కానీ స్త్రీలు కానీ దేవుని వైపు ఎందుకు చూడలేకపోతున్నట్టు వాళ్ళకి అర్థం కావటం లేదు. మనం పాపులమని మనం ఏమనుకుంటున్నామంటే నాలో ఏ తప్పు లేదు, నేను మంచోడిని, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం చేయటం లేదు కాబట్టి నేను మంచోడిని. అది బైబిల్ చెప్పడం లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమాపత్రిక 3:23లో నీతిమంతుడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. సో మనకు రక్షకుడు అవసరం. మనుషుల హృదయాలు వాళ్ళ బాల్యము నుండి చెడ్డవి. వారి ఊహ, వారి తలంపులు, మన ఊహలు, మన తలంపులు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా ఊహలు, నా తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఎందుకంటే వీఆర్ బోర్న్ సిన్నర్స్, సిన్ నేచర్. పాపం అనే స్వభావం మన హృదయంలో ఉంది. పాపం అనే స్వభావం మనల్ని దేవుని నుండి, దేవుని సముఖం నుండి, దేవుని ముఖం నుండి దూరంగా లాగే ఒక లా ఉంది. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. అది నాలో ఉన్న ఆ పాప నియమము నన్ను లోబరుచుకుంటుంది. మనందరికి భక్తి చేయాలని ఉంటుంది, ప్రార్థన చేయాలని ఉంటుంది, దేవుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి అనే ఆశ ఉంటుంది. కానీ నేను పాపిని. మన పాపం మనకు అడ్డొస్తుంది. మన పాప దావీదు భక్తుడు ఏడుస్తున్నాడు, అయ్యా నా పాపాలు ఉన్నాయి, నేను నీ ముఖం ఎలా చూడాలి, నీ పాదం దగ్గరికి ఎలా రావాలి అని దావీదు భక్తుడు ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోవాయే నీకు రక్షకుడు. పేతురు చెప్తున్నాడు, యేసే మన రక్షకుడు. అది మనం కోరుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనందరం తెలుసుకోవాలి. మనందరము పాపులము.